ఈరోజు మనం వరంగల్ జూలాజికల్ పార్క్ చేరుకున్నాము. వన విజ్ఞాన్ ఈ పార్కులో దీన్ని వరంగల్ జూ పార్క్ అని కూడా అంటారు. సో ప్రకృతి రమణీయమైనటువంటి చెట్లతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇందులో. సో ప్రతి సండే కానీ హాలిడేస్లలో కానీ పిల్లల్ని తీసుకొని ఇక్కడికి చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. ఈరోజు మా పాపతో ఈ యొక్క పార్కును సందర్శించడం జరిగింది. సో ఈ పార్కులో చాలా రకాల జంతువులు కూడా ఉన్నాయి ఇందులో. సో ఇది ఎలుగుబంటి చేసినటువంటిది. సో అందులో లోపల ఉంది. అది ఈ ఎండాకాలం కాబట్టి అవి బయటికి రావట్లేదు. సో ఈరోజు మనం వరంగల్ జూ పార్క్ కు రావడం జరిగింది. దీన్ని వన విజ్ఞాన్ అని కూడా అంటారు. సో ఇది అదాలత్ నుంచి వెళ్ళి వచ్చే హంటర్ రోడ్ లో ఉంటుంది. సో ఇటు వరంగల్ నుంచి కూడా రావచ్చు. ఈ రోజు ఈ యొక్క చిన్న 10 నిమిషాల వీడియోలో మీకు ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల జంతువులను కానివ్వండి, పక్షులను కానివ్వండి మీకు కొన్ని చూపిస్తాను. సో ఇందులో కొన్ని జంతువులను కూడా మనం అడాప్షన్ చేసుకోవచ్చు. సో దానికి కొంత మనీ పే చేసేది ఉంటే వాళ్ళు వాటిని సాధడం అనే అటువంటి అన్ని వీళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇక్కడ జూలాజికల్ పార్క్ వాళ్ళు. సో ఈరోజు మనం వన విజ్ఞాన్ మనం సందర్శిద్దాం. ఈ వీడియో చూస్తున్న వారు మా వరంగల్ను సందర్శించినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ యొక్క పార్కును సందర్శించండి. సో ఈ పార్కులో చాలా రకాల పక్షులను కూడా పొందుపరిచారు. సో జాలి కూడా ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది. మళ్ళీ కొత్తగా ఫ్రేమింగ్ చేసి పెట్టారు, అందులో ఎటువంటి ఫుడ్ లోపలికి వేయకుండా. ఈ యొక్క జూ పార్క్ లో అనేక రకాల పక్షి జాతులను కూడా ఈ యొక్క దారిలో ప్రిజర్వ్ చేయడం జరిగింది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి పక్షులను చూస్తూ ఉంటే. పక్షుల కిలకిల రావాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ యొక్క పార్కు వాతావరణం కూడా. మీరు తప్పకుండా వరంగల్ వచ్చినప్పుడు ఈ యొక్క పార్కును సందర్శించండి, మధురానుభూతిని పొందండి. ఈ తాబేళ్లు ఉన్నటువంటి ప్లేస్. సో ఎండకు బయటికి రాలేదు, ఎండకు అక్కడక్కడ కనిపిస్తా ఉన్నాయి. నల్ల హంస, వీటిని వరంగల్ పార్క్ లో కూడా ఉంచారు, వీటిని ప్రదర్శనార్థం. తెల్ల హంస, ఇవి ఎక్కడైనా కనిపిస్తాయి, ఈ వరంగల్ జూ పార్క్ లో కూడా ఉంది. సో సమ్మర్ అకేషన్లలో ఈ వన విజ్ఞాన్ చాలా మంది సందర్శిస్తూ ఉంటారు. సో ఈరోజు తక్కువ క్రౌడ్ ఉంది. సో ఆకుపచ్చ తొండ అంట. సో ఇంత పెద్ద కట్టె మీద కనిపిస్తూ ఉంది. ఇది అడవి పిల్లి. యాక్చువల్ గా మన అడవులలో ఉంటది, మనం పల్లెటూళ్ళలో పోయినప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ కూర్చొని ఉంది గుహ దగ్గర. సో వీటిని కొండెంగలం అని పిలుస్తారు. సో ఈ పక్క బోన్ లో ఉన్నాయి ఇవి. సో ఇది జింకల పార్కు. ఇక్కడ చాలా రకాల జింకలు ఉన్నాయి, డిఫరెంట్. ఇదంతా కంప్లీట్ ఈ పెద్ద క్యారిడార్ మొత్తం కూడా జింకలదే. కృష్ణ జింక కానుంచి మొదలు పెడితే రకరకాల జింకలు ఇందులో ప్రిజర్వ్ చేశారు అందరూ విజిటర్స్ చూడడానికి. వీటిని జాలీ క్లోజ్డ్ చేయడం ద్వారా అవి సరిగా కనిపించట్లేదు కెమెరాకు.
సో ఈ ఒక్కొక్క రకమైనటువంటి జింకలకు సంబంధించిన ఆ ప్లేస్ కు ఫినిషింగ్ చేయడం జరిగింది ఇక్కడ జూ పార్క్ లో. సో ఒకదానికొకటి మింగిల్ కాకుండా. సో ఇది మన వరంగల్ వన విజ్ఞాన్ వరంగల్ జూ పార్క్ లో ఉన్నటువంటి జంతు ప్రదర్శనశాల అని కూడా అనవచ్చు. కనిపిస్తుంది అడవి దున్న, ఎలా అయినా పిలవచ్చు అలాంటి పేర్లతోని. సో ఇంతకుముందు ఈ యొక్క జంతువు లేకుండే, అడవి దున్న. సో ఇక్కడ ఈ యొక్క వరంగల్ జూ పార్క్ లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ లాగా అనిపిస్తుంది. దీన్ని చూస్తే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ఇది ఒక చిన్న గుడిలాగా కనిపిస్తూ ఉంటుంది. రాళ్ళు పేర్చి పెట్టినట్టుగా ఒక టెంపుల్ లాగా కట్టడం మధ్యలో, అంటే ఇక్కడ కొండలు ఉండే కావచ్చు. సో దీని మీద కనిపిస్తూ ఉంది. సో ఇది ఒక డిఫరెంట్ చూస్తే గుడిలాగా కనిపిస్తుంది, కానీ రాళ్ళు పేర్చి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ గైడ్ని కానీ వాళ్ళని ఎవరిని అడిగినా చెప్పట్లేదు. సో ఇందులో ఇంటర్నల్ గా కూడా సో ఇలా ఉంటుంది. ఇది చుక్కల దుప్పి. సో ఈ యొక్క వరంగల్ జూ పార్క్ లో ఉన్నటువంటి ఈ దుప్పిలను కూడా, ఈ జింకలను కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. సో వీటిని జంతు ప్రేమికులు కానీ ఎవరైనా కానీ చాదాలని అనుకుంటే కూడా ఆ ఫీలింగ్ తేవడానికి, ఆ యొక్క సంతృప్తి తేవడానికి కూడా ఈ పార్క్ వాళ్ళు పెట్టారు ఇక్కడ. అడాప్ట్ మీ. సో క్వార్టర్లీ వచ్చేసి 2500 రూపీస్ మనం చెల్లించేది ఉంటే వీళ్ళు మీ పేరు మీద ఇక్కడ బోర్డు పెడతారు, పెట్టి ఆ జింకలకు వాటికి ఫుడ్ కానివ్వండి అవన్నీ సమకూరుస్తారు, వసతులు. సో ఇది హాఫ్ ఇయర్లీ వచ్చేసి 5000 రూపీస్, ఇయర్లీ వచ్చేసి 10,000 రూపీస్. ఒక 10,000 చెల్లిస్తే ఒక సంవత్సరం మొత్తం మన కుటుంబ సభ్యుల పేరు మీద, ఎవరి పేరు మీద అయినా కానివ్వండి, సో ఇక్కడ జంతువులకు వాటికి ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా జంతువులను కూడా అడాప్ట్ చేసుకున్నటువంటి ఫెసిలిటీని ఈ వరంగల్ జూ పార్క్ వారు కల్పించారు. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండేది ఉంటే మీరు వరంగల్ వచ్చినప్పుడు కానివ్వండి ఈ జూ పార్క్ ను సందర్శించండి. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని కన్సల్ట్ అయ్యి ఈ యొక్క అవకాశాన్ని కూడా మీరు వాటికి ఇవ్వచ్చు. మీరు జంతువులను కూడా మనం సంరక్షించిన వాళ్ళం అవుతాం మనం. సో ఇదంతా కంప్లీట్ జింకల క్యారిడార్ లాగా ఉంది ఇది. సో అటు దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్. సో అటు సరౌండింగ్ ఎంట్రీ నుంచి మొదలు పెడితే ఇటు మనం బయటికి వెళ్ళే దారి వరకు ఇటు కంప్లీట్ సీసీ రోడ్లు వేశారు. సో సమ్మర్ సీజన్ కాబట్టి కూడా మార్నింగ్ ఎక్కువగా రావట్లేదు. ఈవినింగ్ సెషన్ లో చాలా మంది ఇక్కడ వచ్చి కుటుంబ సభ్యులతో వచ్చి పిల్లలతో ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా చూడండి అడాప్ట్ మీ అని కనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న అనేక రకాల జింకలు కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఈ పార్కును 50 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఏర్పాటు చేశారు. సో ఆ చెట్టు కింద కంప్లీట్ గా ఒక మంద కూర్చొని ఉంది. ఈ యొక్క పార్కును 1985లో స్థాపించినట్టు చెప్తున్నారు. సో అలాగే 2013లో ఇది నేషనల్ జులాజికల్ పార్క్ అండర్టేకింగ్ చేసుకుని డెవలప్మెంట్ చేశారు. మొత్తం 417 రకాల జంతుజాలం ఈ యొక్క పార్క్ లో ఉంది. సో ఇందులో టైగర్ కూడా ఉంది, కానీ ఈ సమ్మర్ ఎండకు బయట రావట్లేదు, గుహలో ఉండొచ్చు అది. సో ఇందులో తెల్ల పులి కూడా ఉంది, అది రీసెంట్ గా చనిపోయింది. ఆస్ట్రిచ్. సో ఇక్కడ కూడా వీటిని మనం అడాప్ట్ చేసుకోవచ్చు. సో క్వార్టర్లీ 60,000, హాఫ్ ఇయర్లీ 1,10,000, ఇయర్లీ 2,20,000. సో చాలా కాస్ట్లీ. సో వీటిని పోషించాలంటే కూడా. సో ఇదంతా గవర్నమెంట్ భరిస్తూ కూడా అందరి కోసం ఈ యొక్క ప్రదర్శనశాలలో సో వీటిని పెట్టడం జరిగింది సందర్శనార్థం. సో ఒకప్పుడు చాలా ఉండే, ఇప్పటి వరకు చాలా తగ్గిపోయినాయి ఇందులో కూడా. సో ఇది చిరుత పులిని కూడా ప్రిజర్వ్ చేసినటువంటి ప్లేస్ ఇది సందర్శనార్థం. సో అక్కడ మూలకుంది, అక్కడ అటు ఇటు తిరుగుతా ఉంది చిరుత పులి. సో దీనికి బోన్ కూడా చాలా పకడ్బందీగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మా పాప కుసుమ శ్రీహర్షిత
సో చాలా పెద్ద బోన్ ఇది. నక్కలు సో ఇవి చిన్న చిన్న గొయ్యలు కూడా ఏర్పరచుకుంటాయి ఇక్కడ. సో మా పక్కనే చిన్న పిల్లలు ఉన్నారు, వాటిని చూసి కేరింతలు కొడుతూ గోల చేస్తున్నారు. సో స్కూల్ ట్రిప్ లో చాలా మంది పిల్లలు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. మంచి ప్లేస్ ఇది. వరంగల్ జూలాజికల్ పార్క్ వరంగల్. 10 నిమిషాలలో చాలా రకాల జంతువులను పక్షులను పరిచయం చేశాను. ఈ వీడియో చూస్తున్న వారు నచ్చేది ఉంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరంగల్ వచ్చేది ఉంటే ఈ యొక్క పార్క్ ను విజిట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.